ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. బైబిల్ అని పిలిచే ఈ పుస్తకానికి పేరెలా వచ్చింది? ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, మనం ఈరోజు బైబిల్ అని పిలుస్తున్న ఈ పుస్తకాల కలయికకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆ పేరు కూడా అనుకోకుండా వచ్చింది కాదు. గ్రీకు భాషలో పాపిరస్ మొక్క కాండం లోపలి భాగాన్ని బిబ్లోస్ అనేవాళ్లు. బిబ్లోస్. అవును, యాదృచ్ఛికంగా అప్పట్లో పాపిరస్ను ఎక్కువగా ఎగుమతి చేసే ఒక ముఖ్యమైన ఓడరేవు పట్టణం సిరియాలో ఉండేది. దాని పేరు కూడా బిబ్లోస్. ఓ, అదొక ఊరి పేరు కూడానా? అవును. బహుశా ఆ మొక్క భాగం పేరు మీదగానో లేదా ఆ ఊరి పేరు మీదగానో గ్రీకులో పుస్తకాన్ని అంటే పాపిరస్ చుట్టని బిబ్లియోన్ అని పిలవడం మొదలుపెట్టారు. బిబ్లియోన్ అంటే పుస్తకమని అర్థమా? అవును, పాపిరస్ చుట్ట లేదా పుస్తకమని. మరి చాలా పుస్తకాలు కలిస్తే దాని బహువచనం బిబ్లియా. బిబ్లియా అంటే పుస్తకాలు. అంతే. ఈ బిబ్లియా అనే గ్రీకు పదం లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్లోకి వచ్చి బైబిల్గా మారింది. ఓ, అలాగనమాట. మొదట్లో దాదాపు ఏ పుస్తకాల సమూహానికైనా వాడి ఉండొచ్చు. కానీ క్రైస్తవ శకం మొదలయ్యాక ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ గ్రంథాల సంకలనానికి మాత్రమే ఈ బైబిల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంటే పేరు రావడానికి ఇంత కథుందనమాట. ఒక పదం వెనక ఎంత చరిత్ర, ఎంత సంస్కృతి, అప్పటి జీవన విధానం అన్నీ ముడిపడి ఉన్నాయో తెలుస్తోంది. కేవలం ఒక మొక్క, ఒక ఊరు పేరు ఇంత పెద్ద గ్రంథానికి పేరుగా మారడం నిజంగా ఆశ్చర్యమే. నిజమే.